బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కు సోమవారం సావర్లో ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. DPL లో భాగంగా మహమ్మద్ స్పోర్టింగ్ క్లబ్ కు నాయకత్వం వహిస్తున్న 36 ఏళ్ల బ్యాటర్ మైదానంలో ఉండగానే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. దాంతో వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అతను మొదట ఛాతీలో నొప్పిగా ఉందన్నాడు. దాంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ECG సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్ కు వచ్చేందుకు రెడీ అవుతుండగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. వైద్యులు అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు. ఫజ్లాతున్నెసా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ దేబాశిష్ చౌదరి వెల్లడించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం లీగ్ మ్యాచ్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ అప్పుడప్పుడు కామెంటరీ చేస్తున్నాడు. అతడు బంగ్లా తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 T20లకు ప్రాతినిధ్యం వహించాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆడుతుండగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ మరియు షైన్పుఖూర్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సావర్లోని BKSP3 గ్రౌండ్లో ఆట సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత గుండెపోటాన్ని నిర్ధారించారు మరియు అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ దేబాశిష్ చౌదరి మాట్లాడుతూ తమీమ్ కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం అతను వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు మరియు వైద్య బృందం అతని రికవరీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. తమీమ్ ను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అతని పరిస్థితి కారణంగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత అతన్ని షేక్ ఫజ్లాతున్నెసా ముజీబ్ మెమోరియల్ KPJ స్పెషలైజ్డ్ హాస్పిటల్కి తరలించారు. 36 ఏళ్ల తమీమ్ ఇక్బాల్ గత ఏడాది జూలైలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యారు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు మరియు 78 T20 మ్యాచ్లు ఆడి మొత్తం 15,000కు పైగా అంతర్జాతీయ రన్స్ సాధించారు. ఈ ఘటన తర్వాత అతని ఆరోగ్యం కోసం అభిమానులు మరియు క్రికెట్ ప్రపంచం ప్రార్థనలు చేస్తోంది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కు సోమవారం సావర్లో ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. DPL లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ కు నాయకత్వం వహిస్తున్న 36 ఏళ్ల బ్యాటర్ మైదానంలో ఉండగానే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. దాంతో వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అతను మొదట ఛాతీలో నొప్పి ఉందన్నాడు.
దాంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఈసీజీ సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్కు తీసుకొచ్చేందుకు రెడీ అవుతుండగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుంది. వైద్యులు అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు. ఫజ్లాతున్నెసా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ దేబాశిష్ చౌదరి వెల్లడించారు. ఇక ఏడాది ప్రారంభంలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం లీగ్ మ్యాచ్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ అప్పుడప్పుడు కామెంటరీ చేస్తున్నాడు. అతడు బంగ్లా తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.